హాయ్, దిస్ ఇస్ గోపి. నేను మీకు స్పోర్ట్స్ గురించి క్లాట్‌లో చెప్పడం మర్చిపోయాను గదా! సో, క్లాట్ పరంగా మనం స్పోర్ట్స్ అసలు డిస్కస్ చేయలే. సో, దానికోసం నేనేం చేస్తున్నా అంటే, ఈ చిన్న వీడియో లాగా చేస్తున్నా. సో, మనం ఏం గుర్తుపెట్టుకోవాలి చెస్ వరల్డ్ కప్‌లో. సో, ఆహ్, ఇలా ఒకవేళ స్పోర్ట్స్‌లో చెస్ గురించి అడిగే ఛాన్స్ ఎక్కువుంది. ఎందుకంటే వి ఆల్ నో దట్ దివ్య దేశ్ముఖ్, షీ వాస్ వన్ పర్సన్ హూ హాస్ వన్ దిస్ వుమెన్స్ వరల్డ్ కప్ విచ్ వాస్ కండక్టెడ్ ఇన్ దిస్ బతోమి రీజియన్, జార్జియా. ఓకే. జూలైలో అయితే గెలిసింది. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అదే హై ఎక్స్‌పెక్టేషన్స్. ఎందుకంటే షీ వాస్ ద యంగెస్ట్ పర్సన్. షీ వాస్ ద ఫోర్త్ పర్సన్ ఆఫ్టర్ ఫోర్త్ గ్రాండ్ మాస్టర్ అని పిలుస్తాం. తనకి గ్రాండ్ మాస్టర్ వచ్చింది గూడా. ఓకే. ఎందుకంటే ఆ 107 మెంబర్స్ పార్టిసిపేట్ చేసిన దాంట్లో అందరిని నాకౌట్ చేసేసి షీ హాస్ బికమ్ వన్ ఆఫ్ ద టాప్ పెర్ఫార్మర్. ఓకే. సో, ఇలా ఇండియాలో ఒక వాల్యూ పెంచేసింది. అంటే ఇండియా యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ చాలా పెంచేసింది. అండ్ మనం గనక ఇంతకుముందు కనుక చూసుకుంటే కోనేరు హంపీకి, ద్రోణావళి హారికకి, విశాలికి, ఓకే, వీళ్ళ ముగ్గురికి మాత్రమే గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఉండేది. బట్ ఆఫ్టర్ దిస్ 2025 ఫిడే వుమెన్స్ చెస్ వరల్డ్ కప్ గనక గెలిచాక, అండ్ షీ వాస్ ద ఫస్ట్ పర్సన్, షీ హాస్ గాట్ దిస్ ఫిడే వుమెన్స్ చెస్ వరల్డ్ కప్. ఓకే. ఓకే. ఫస్ట్ పర్సన్ అనమాట తను విన్ అయింది. అందుట్లో ఏంటంటే ఫిడే వరల్డ్ కప్, వుమెన్స్ వరల్డ్ కప్ తను ఫస్ట్ విన్ అయింది. అండ్ షీ వాస్ ద ఫోర్త్ పర్సన్ టు గెట్ దిస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్. ఓకే. ఫోర్త్ వన్ టు గెట్ గ్రాండ్ మాస్టర్ టైటిల్. ఓకే. సో, ఇలా గ్రాండ్ మాస్టర్ టైటిల్ కొట్టేసింది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఫిడే వుమెన్స్ వరల్డ్ కప్ అని చెప్పాను కదా! సో, దీనివల్ల అట్ ద ఏజ్ ఆఫ్ 18 అనుకుంటా. ఓకే. అండ్ షీ హాస్ బికేమ్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది. ఓకే. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ద ఫస్ట్ టైమ్ ద బోత్ పర్సన్స్ ఆర్ ఇండియన్స్ హూ ఆర్ కంపీటింగ్ ఇన్ ద ఫైనల్. ఓకే. సో, అలా ఇట్ వాస్ బికేమ్ యాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఫర్ ఇండియా. కాకపోతే ఆ హై ఎక్స్‌పెక్టేషన్స్ కాస్త మన గోవాలో గూడా ఫిడే వరల్డ్ కప్ జరిగింది. జనరల్ ఫిడే వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? గోవాలో జరిగింది. అది గూడా ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 30 టు నవంబర్ 27. ఓకే. సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ నవంబర్ 27 దాకా జరిగింది. అక్టోబర్ 30 నుండి నవంబర్ 27 దాకా జరిగిన దాంట్లో నో వన్ కేమ్ టు ఫైనల్. ఓకే. హోస్ట్ నేషన్ నుండి ఒకళ్ళు ఫైనల్‌కి రాలేదనమాట. సో, ఇట్ మీన్ దట్ చెస్ వరల్డ్ కప్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండియా ఆఫ్టర్ మెనీ ఇయర్స్. సో, లాస్ట్ చెస్ వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది? 2004లో జరిగింది. ఆ టైంలోనే విశ్వనాథ్ ఆనంద్ అంటాం. ఓకే. విశ్వనాథ్ ఆనంద్ వాస్ ద విన్నర్. ఓకే. ఆ టైంలో ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్‌లో జరిగింది. ఓకే. సో, అప్పటి నుండి చెస్ అనేది వీఆర్ డెవలప్డ్. ఆఫ్టర్ 20 ఇయర్స్ అనుకుంటే 2 డికేడ్స్ తర్వాత మళ్ళీ తిరిగొచ్చింది. ఎక్కడికొచ్చింది? ఇండియాకొచ్చింది. కానీ ఈసారి డిజాస్టర్ ఏంటంటే నో వన్ హాస్ వన్. సో, 206 మెంబర్స్ కాంపిటీషన్‌లోకి ఉన్నారు. కాకపోతే ఆ 206 మెంబర్స్ ఫైట్ చేసుకున్నాక అంటే 3 రౌండ్స్ పెడతారనమాట. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అని. రౌండ్ 1, 2లో గనక గెలిస్తే థర్డ్ రౌండ్ ఆడాల్సిన అవసరం లేదు. లేదు, రౌండ్ 1లో ఒకళ్ళు గెలిచి రౌండ్ 2లో ఒకళ్ళు గెలిస్తే గనక థర్డ్ రౌండ్ టై బ్రేకర్ రౌండ్ అయితే పెడతారు. సో, అలా ఏం జరిగిందంటే ఈసారి మన ఫేమస్ యంగెస్ట్ పర్సన్స్ గుకేష్, ప్రజ్ఞానంద, యాస్ వెల్ యాస్ అరుణ్ ఎరిగాసి. ఓకే. ఈ పర్సన్ మాత్రం కొంచెం వచ్చాడు గానీ మిగతా ఇద్దరు మాత్రం ముందే కొలాప్స్ అయిపోయారు. సో, మన వరల్డ్ కప్‌లో మంచి నేమ్ అయితే రాలేదు ఈసారి. సో, ఇండియాలో అయితే హోస్ట్ ఈవెంట్‌లా చేశారు. సో, ఇది కాకుండా మనం ఏమైనా గుర్తుపెట్టుకోవాలంటే, వన్ ఈస్ విచ్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2004 అనుకుంటా. 2004లో ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ కొట్టుకొనొచ్చాం. ఓకే. ఇండియన్స్ ఆర్ ద పర్సన్స్ హూ హాస్ వన్ దిస్ వరల్డ్ కప్. ఓకే. 2022 వరల్డ్ కప్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మామల్లాపురంలో జరిగిందనమాట. ఒలింపియాడ్ అంటారు దాన్ని. వరల్డ్ కప్ అనకూడదు. 2022 ఒలింపియాడ్. ఇలాంటి వరల్డ్ కప్ ఏమన్నా జరిగిందంటే అండర్-20 వరల్డ్ కప్ జరిగింది. అదెప్పుడు జరిగింది? లాస్ట్ ఇయరే జరిగింది. 2024లో ఇండియాలోనే జరిగింది. వరల్డ్ జూనియర్ అండర్-20 ఛాంపియన్‌షిప్ 2024 అంటాం దాన్ని. ఓకే. దాని తర్వాత వుమెన్ గ్రాండ్ ప్రిక్స్‌లో ఏమైందంటే ఇండియన్స్ హాస్ పార్టిసిపేటెడ్ మోర్. సో, ఇలా ఏంటంటే చెస్ గురించి కొంచెం అయితే గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. చెస్ వాస్ ఒరిజినేటెడ్ ఇన్ ఇండియా
ఓకే. అట్ ద టైమ్ ఆఫ్ 6థ్ సెంచరీ, అట్ ద టైమ్ ఆఫ్ గుప్తా ఎంపైర్. కాకపోతే లేటర్ ఏమైందంటే ఇట్ హాస్ స్ప్రెడ్ టు దిస్ యూరోప్ అండ్ ఇట్ హాస్ కేమ్ బ్యాక్. ఓకే. ఇట్ హాస్ కేమ్ బ్యాక్ అనమాట. సో, అలా వెనక్కైతే వచ్చేసింది. విచ్ ఈస్ నోన్ యాస్ లైక్ మోడర్న్ డెవలప్‌మెంట్, మోడర్న్ డే చెస్ అనమాట. ఇక్కడేమవుతుందంటే ఒకప్పుడులాగా ఇన్ఫాంట్రీ, కావెలరీ, ఎలిఫెంట్స్, చారియట్స్‌కి మాత్రమే ఉండరు. అంటే 8 ఆన్ 8 బోర్డ్ చూసుకునేటోళ్ళు కదా! ఇప్పుడేంటంటే ఎక్స్‌ట్రా క్వీన్ అండ్ బిషప్స్‌కి కూడా ఎక్స్‌ట్రా పవర్స్ వచ్చాయన్నమాట. ఓకే. అండ్ 20థ్ జూలై వాస్ ద ఇంటర్నేషనల్ చెస్ డే అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.